ఓటర్స్ లిస్టు ఎంత ఫర్మ్ గా ఉంది అన్నది వాళ్ళకి నిర్ణయం రావడానికి. అంటే ఆ ఓటర్ లిస్టులని స్థానికులు ఏమంటున్నారా, స్థానికేతరులు ఎక్కువ ఉన్నారా, లేకపోతే మైగ్రేటెడ్ పాపులేషన్ ఇందులో డెవలప్ అవుతుందా ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో అన్న అసెస్మెంట్ కోసము ఇవన్నీ జరుగుతున్నాయి. బహుశా మీకు ఇవన్నీ తెలిసే ఉంటాయి. ఎందుకంటే మీరు పొలిటికల్ పార్టీగా ఒక పబ్లిక్ లోకి వెళ్తే వాళ్ళు చెప్పుకునేది అంటే, బాబు నేను ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నాను, నాకు ఓటే ఇవ్వలేదు, లేకపోతే నేను పలానా దగ్గరికి వెళ్ళిపోయాను, నా ఓటు మార్చేశారు, ఎక్కడి నుంచి పెట్టేశారు, ఓటుకి వెళ్ళేటప్పుడు నాకు ఇబ్బంది అయిపోతుంది. ఇలాంటి రిప్రజెంటేషన్స్ ఏమైనా మీరు వస్తే, అంటే నార్మల్ గా మీ ఏజెంట్స్ ఉంటారు, ఆ ఏజెంట్స్ కెన్ టేక్ ద ఇన్ఫర్మేషన్. ఇప్పుడు పోలింగ్ స్టేషన్ పరిధిలో ఒక ఏజెంట్ ఉంటారు, ఆ ఏజెంట్ కానీ ఆ రిప్రజెంటేషన్ వస్తే దెన్ వీఆర్ రెడీ టు, మా దృష్టిలో కనిపెడితే మేము వెంటనే సెటరేట్ చేస్తాం. అందుకని ఏంటంటే మీరు డిలీషన్స్ మోడిఫికేషన్స్ ఏమున్నా సరే మేము వెబ్ ల్యాండ్ ఇప్పుడు వెబ్ సైట్ కూడా ఇచ్చాము, వీ కెన్ డైరెక్ట్లీ యాక్సెస్. మీకు మాతోటే రావాలనేది మీరు కూడా తెలుసు.